ఎన్నిసార్లు స్ప్రేయింగ్ చేసిరన్న? 2 సార్లు 2 సార్లు ధరని స్ప్రేయింగ్ చేసినారు. స్ప్రేయింగ్ చేసినాక మీకు నమ్మకం వచ్చిందా? వచ్చింది. మంచిగా వస్తుందా? వచ్చింది ఇప్పుడు మీకు ఆ తోటలతో ఈక్వల్ అవుతుంది అనే నమ్మకం ఉందా? సార్, అంతకంటే ఎక్కువే ఉంది. అంటే కొంతమంది అంటున్నారు నూనె మందు కొడితే పెరుగుతాయి కాకపోతే కాయవు అది అంటారు అనే అపోహ ఉంది మా ఊర్లో అని అంటున్నాను. ఈ సంవత్సరము తెలంగాణ చూసినా, ఆంధ్ర చూసినా, కర్ణాటక చూసినా ఏ ఏరియాకు పోయినా పత్తులు ఆ తోటలు ఎట్లున్నాయని కూడా ఒకసారి చూసుకొని వచ్చినారు. ఇప్పుడు వాళ్ళకి కానీ అది 4 సార్లు కొట్టిన తోటలు కదా అవి, ప్లస్ ఇప్పుడు ఇది 2 సార్లు కొట్టినారు. మీ ఎక్స్పీరియన్స్, మీ అనుభవం రైతులకు చెప్తే నలుగురికి అర్థమవుతుంది అని చెప్పి మాట్లాడు. మీరు ఆ తోటలు చూసారు కదా, చూసింది. మీకు ఆ తోటలకి 4 సార్లు కొట్టారు మందు. ఇప్పుడు ఒక ఆయనకి 4 కొట్టిండు, ఒక ఆయన 2 కొట్టిన మందు. 4 కొట్టిన తోటకి 2 కొట్టిన తోటకి తేడా ఉందా? తేడా ఏం తేడా కనపడ్డది? ఇంత కాపు లేదు. ఫస్ట్ కి దెబ్బతినింది ఆ బయట మందులు కొట్టేసి. ఇప్పుడు ఈ మందు ధరని కొట్టినాక అది కవర్ అప్ పైన బాగా వచ్చింది. 4 సార్లు కొట్టిన ఆయన తోట కింద నుంచి ఎట్లుంది కాపు? బాగుంది సార్. కాపు మంచిగా కింద కొమ్మ నుంచి స్టార్ట్ అయింది కదా. మంచిగా. అంటే కొంతమంది అంటున్నారు నూనె మందు కొడితే ఒట్టి పెరుగుతాయి కాకపోతే కాయవు అది అంటారు అనే అపోహ ఉంది మా ఊర్లో అని అంటున్నారు. ఈ సంవత్సరము తెలంగాణ చూసినా, ఆంధ్ర చూసినా, కర్ణాటక చూసినా ఏ ఏరియాకు పోయినా పత్తులు కాకపోతే మనం ఇప్పుడు గుర్తించాల్సింది ఏంటంటే బాగున్న దాంట్లో మనకు ఆ క్వాలిటీ ఎట్లుంది, ఆకు క్వాలిటీ కానీ లేకపోతే చెట్టు బుట్టలాగా చెట్టు ఎడల్పుగా వస్తుందా రావట్లేదా, వచ్చింది కింద నుంచి కాపు వచ్చిందా లేదా అనేది ఒకసారి గుర్తుపట్టాలి. ఇప్పుడు మన అందరం బాగానే ఉన్నప్పుడు మంచి చెడు గుర్తుపట్టడం కష్టం, కానీ కంపల్సరీ మనం అబ్జర్వ్ చేస్తే గుర్తుపట్టవచ్చు బాగుందా లేదా అని. మీరు ఎప్పటించో వ్యవసాయం చేస్తారు కదన్నా, ఇప్పుడు ఈ చేలు తక్కువ ఎందుకు ఉంది హైట్? ఇది యాక్చువల్గా ఇంత ఎత్తే ఉంది, మిగిలిన అన్ని మన కన్నా దాటిపోయింది కదా. ఏంది కారణం? ఏంది? అవి ముందు పెట్టారు. దానికి వీటికి ఎంత తేడా ఉంది? నెల తేడా ఉంది. ఒక నెల తేడా అండి. ఈ 2 నెలల పంట, ఇది 2 నెలల పంట, అవి 3 నెలలు దాటిన పంటలు. 2 నెలలు 3 నెలలు, ఒక నెల తేడా ఉంది కాబట్టి హైట్ ఇట్లుంది. ఎన్నిసార్లు స్ప్రేయింగ్ చేసిరన్నా? 2 సార్లు 2 సార్లు ధరని స్ప్రేయింగ్ చేసినారు. స్ప్రేయింగ్ చేసినాక మీకు నమ్మకం వచ్చిందా? వచ్చింది. మంచిగా వస్తుందా? వచ్చింది. ఇప్పుడు మీకు ఆ తోటలతో ఈక్వల్ అవుతుంది అనే నమ్మకం ఉందా? ఉంది సార్, అంతకంటే ఎక్కువే ఉంది సార్. 15 రోజుల క్రితం కొట్టిరా, దీనికి 12 రోజులు అయింది. కొట్టి 12 రోజులు అయింది. ఈ రోజు ఇప్పటికి ఏమన్నా కనపడుతుందా? దోమ గాని, నల్లి గాని, లేకపోతే ఆకుల కింద ఏం కనిపి ఫ్రెష్ గా ఏ ఆకు చూసినా గానీ ఫ్రెష్ ఉంది. ఇంకొక 4-5 రోజుల తర్వాత కూడా అప్పుడు కూడా చూసి అవసరం ఉన్నా లేకపోయినా 15 రోజులకు కొట్టండి. 15-16 రోజులకు మీకు అనుకూలతను బట్టి వాతావరణాన్ని కొట్టుకోండి. ఎందుకంటే దానికి ఫుడ్ మనం పెట్టేది. ఇప్పుడు మామూలు మీకు వేరే మందులకి దీనికి ఏంటంటే, వేరే మందు ఆ జబ్బుకు సంబంధించి ఏదో పురుగుంటే పురుగు, ముడతుంటే ముడత, దోమ ఉంటే దోమ, ఏదో మందు తెచ్చి కొడతాం. మంది ఏంటంటే దానికి జబ్బుకి నయం చేసేదానికన్నా అసలు జబ్బు రాకుండా చేసేదానికి దానికి బలమైన ఫుడ్ పెట్టి దాన్ని హెల్దీగా ఉంచుకుంటా ఉంటే దగ్గరికి దరి జారదు, అసలు జబ్బే దగ్గరికి రాదు. అప్పుడు దానివల్ల ఏంటంటే కాపు క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు జబ్బును పడ్డ మనిషికి మందులు ఇచ్చి బాగా చేసుకుంటా వాడిని పెంచుకుంటా పోతే ఎంత క్వాలిటీ ఉంటాడు మనిషి, ఎంత గట్టిగా ఉంటాడు. మొక్కలకు కూడా సేమ్ మన ఆయిల్ మందులు అనేది ఒక తిండిలాగా పెడుతున్నాం. దానికి పర్ఫెక్ట్ టయానికి పిల్లలకి పెట్టినట్టు, టైం టు టైం అన్నం పెట్టినట్టు పెడుతున్నాం. కాబట్టి మన కంపల్సరీ దాని హెల్త్గా కనపడుతుంది, దానికి తగ్గ క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ తోటలన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు అక్కడ చూసినారు కదా, వేరే తోట చూసినాం మన 2 సార్లు కొట్టిన వాళ్ళతో చూసినా, 4 కొట్టిన వాళ్ళు చూసినా, అసలు మంది కొట్టిన వాళ్ళది చూసినాం. ఆ తోట కూడా బాగుంది. కానీ ఆ కాయలకి మన తోటలలో ఉన్న కాయలకి ఎట్లుంది తేడా? కాయ గాని లేకపోతే చెట్లు గాని కలగా కాయకి ఏముంది సరే, మచ్చలాగా ఏర్పడింది ఆ కాయకి. అట్లే సరే నీట్గా ఉంది. ఉన్నంత వరకు నీట్గా ఉన్నాయి చెట్లు, కొమ్మలు నీట్గా ఉన్నాయి. కొమ్మలు మంచిగా వచ్చినాయా? వచ్చినాయి. ఇప్పుడు మనము పెరుగుతుంది కాయలు కాయట్లేదు అనే దాంట్లో మనం లెక్కేసుకోవాల్సింది ఏంది? అవన్నీ అపోవాలే సార్. ఇప్పుడు ఇది ఉంది, కొమ్మలు వచ్చింది. ఎన్ని కొమ్మలు ఉన్నాయి దానికి? కొమ్మలే కదా సార్. ఇప్పుడు చెట్టుతో పెరిగిందో పాట అవి కూడా వచ్చాయి. ఇప్పుడు సపోజ్ ఇది కూడా ఓన్లీ పెరిగేది అయి ఉంటే ఈ పాటికి అంతెత్తు కావాలా? కొమ్మలు పెరగకుండా ఇట్లా పెరుగుంటే ఈ పాటికి వాటితోటి కలిసిపోవాలా 2 నెలలదైనా. నూనె మందు కొట్టడం వల్ల ఇప్పుడు నీకు 2 నెలలది కాబట్టి ఇట్లే ఉంది, తక్కువ ఉంది. అవి 3 నెలలే కాబట్టి ఏ మందు కొట్టినా అవి పెరిగినాయి, ఎంత పెరగాలో అంత పెరిగినాయి. మరి నూనె మందు కొడితే పెరిగింది ఏముంది? నూనె మందు కొడితే పెరుగుదల ఒక్కటే కాదు లెక్క. 3 నెలల పిల్లోడు 3 నెలలాగే ఉంటాడు, 6 నెలల పిల్లోడు 6 నెలలాగే ఉంటాడు.
కానీ క్వాలిటీ ఏంటంటే వాడి ఎముక గాని కండ గాని ఎట్లా పడుతుందో మనిషికి, మొక్కకు కూడా కొమ్మలు గాని లేకపోతే ఆ బ్రాంచెస్ ప్రతి బ్రాంచ్ దగ్గర పూత కంపల్సరీ వస్తుంది. ఆ గూడ రాలే పర్సెంటేజ్ కూడా నూనె మందులు కొడితే రాలే పర్సెంటేజ్ తగ్గితే కాయ క్వాలిటీ వస్తుంది, మచ్చ లేకుండా ఉంది మీ కళ్ళకి కనపడుతుంది. చూశాను సార్. ఇప్పుడు మీరు ధరని కొట్టుకోవచ్చు అని చెప్పొచ్చు కదా. కొట్టచ్చు మనం ప్రతి ఒక్క మేమేమి మభ్య పెట్టట్లే కదా, బాగుందని ఏదో చెప్పట్లే కదా. మా పరుపులో వచ్చి మీరు చెప్తే అదే కదా. కొడతారు సార్. మాకు అనిపిస్తున్నా కొడతాం. ఇప్పుడు మీరు 13 ఎకరాల రైతు, మీకు మందులో 200 ఎక్కువైనా తక్కువైనా పెద్ద మ్యాటర్ కాదు. చేను మంచి కాసిందంటే దేవుడి దయతో అదే కావాలా. అది కావాలి సార్. ఇప్పుడు మన దాంట్లో నేను చెప్పేది ఏంటంటే రేటు 200 ఎక్కువైనా అంటే ఎకరానికి 200 అంటే 13 ఎకరాలకి 13 రెండు 2600 ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుంది. ఒక రౌండ్ లో 200 ఎక్కువైనా 200 కదా అని తీసేసిన మనకి 2600 కూలోళ్ళు వస్తారు. ఆ గుంటగా తోలడానికి ఏ ఒకటి 2600కి ఎంత పనులు చేసుకోవచ్చు, 2-3 పనులు అయితే అవి తగ్గుతున్నాయి. క్వాలిటీ సేమ్ ఉంది. ఇంకా కావాల్సింది ఏంది, ఆ మందు పని చేస్తుంది ఈ మందు పని చేయదంట, లేకపోతే ఆ మందు కొడితే ఎక్కువ కాయలు వస్తాయి, ఈ అయితే ఎక్కడ కనపడట్లే కదా. కనపడదు. మేము ఇచ్చే 700 రూపాయల మందు మేము చెప్పకపోతే ఎవరికి తెలియదు. మీరు 1200 మందు లేదా 1500 మందు కూడా కొట్టి దాన్ని ఆ మ్యాజిక్ ఈ మ్యాజిక్ చేసి తక్కువ రేటే పడుతుందని చెప్పినా గానీ మభ్య పడుతున్నారు రైతులు. అంటే ఇక్కడ జరిగే తప్పు రైతుల దగ్గరే ఉంది, వేరే ఎవరు లేదు. కాకపోతే ఏ రోజు ఏ మొక్కకి ఏది అవసరమో అది న్యాయం గీయగలిగితే రైతు గుర్తుపడతాడని ఇస్తున్నాము. కాబట్టి అది ఒక్కసారి రైతులు ఆలోచన చేసి రైతులు పెట్టుబడి కంపల్సరీ లెక్కేయండి. పెట్టుబడి లెక్కకుండా ఓన్లీ చేనే బాగుంది అనుకుంటే తప్పే. చేను బాగుంది కానీ పెట్టుబడి బాగా ఎక్కువైపోయినప్పుడు నీకు లాభం ఏముంది? 4 క్వింటాలు వచ్చినప్పుడు నీకు అందులో ఖర్చులు పోయినాక ఎంతకంత మిగలాలి కదా. ఇంకోటి నూనె మందు కొడితే అన్న మీరు కంపల్సరీ 1 కింటా అయినా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇది అందరికి 10 వస్తే నీకు 20 వస్తుందని నేను చెప్పా. ఎందుకంటే మీకు నీళ్లుగేనా ఉండి అందరికి 20 వచ్చినాయి అనుకో, మీకు 22 వస్తాయి. మీకు అందరికి 10 వచ్చినప్పుడు మీకు అట్లీస్ట్ 11 వస్తుంది. అంటే కాపు ఎంతో కొంత మీకు ఎక్కువే వస్తుంది. ఇప్పుడు మనము మొత్తం నిలువుగా చూసినప్పుడు మనకు అర్థం కాదు కానీ కాపు కంపల్సరీ 1 కింటా అయినా ఎక్కువ వస్తుంది. ప్లస్ పెట్టుబడి చూసుకుంటే చాలా తక్కువైంది. అటు ఇటు అయ్యి ఏదన్నా సీజన్ బాగలేక మీకు తోట కాయలేదు, ఇప్పుడు వర్షాలు లేదు లాస్ట్ ఇయర్, లేనప్పుడు మనం ఏం చేయాలి? బాగా పెట్టుబడి పెట్టున్నారు అందరూ, వర్షాలు ఆగిపోయినాయి, ఇంకా పెట్టుబడి కూడా పెట్టడం ఆపేసారు. కానీ కాపు అసలు రాలేదు. అప్పటిదాకా అయిన పెట్టుబడి అయితే పెట్టుబడే కదా. ఇక్కడ మాదే సార్ పోయిన సంవత్సరం 20,000కి 1 ఎకర్ చేసి కాసి దానికి ఇత్తనాలకు కూడా కాలేదు. అదే పెట్టుబడి తక్కువ ఉండుంటే సరే, అప్పుడు ఏది కొట్టినా కాకపోయి ఉన్నా తక్కువ ఉండుంటే అదన్నా మిగిలేదు కదా. అట్లీస్ట్ మిగులుతుంది సార్. ఇప్పుడు పెట్టుబడి అన్న మనం అనుకుంటాం రైతు పండిస్తే మేము ఎన్ని డబ్బులైనా పెడతాం సార్ అని జనరల్ గా స్టేట్మెంట్ ఇస్తారు. కాపోస్తే ఎంత మంది అయినా అంటే నువ్వు 10 క్వింటాలు తీసుకున్నప్పుడు నీకు అందులో లాభం లేకుండా నువ్వు డబ్బులు పెట్టి పెంచి సమాజ సేవ చేయడానికి పెట్టుబడి కంపల్సరీ లెక్కేయండి, క్వాలిటీ చూడండి.